తెలంగాణ బీజేపీలో రాజీనామాల కుదుపు ప్రారంభమైంది. కొత్త అధ్యక్షుడు రాకతో కమలం పార్టీలో ఉక్కపోత మొదలైంది. కాషాయ పార్టీలో కొత్త వాళ్ళు ఇమ్మడలేరా, ఇమ్మనివ్వరా అంటూ పార్టీలోని అసంతృప్తి నేతలు వాపోతున్నారు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి వివేక్, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి తదితరులు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఇలా జరిగితే కొత్తగా చేరేందుకు ఎవ్వరూ రారంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో కొత్త చేరికలు ఇక లేనట్లే అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. నాగం జనార్దన్ రెడ్డి తరహాలోనే ఈట్లను అవమానిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలోని ఈట్ల సొంత ఇలాకాలో మండల అధ్యక్ష పదవిని ఈట్లను నిత్యం విమర్శించిన నేతకు కమలాపూర్ మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కొత్త నేతలు ఉన్న చోట బీజేపీ పాత నేతలు అనుసరించిన ఫార్ములాని కొనసాగిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి రాజుకుంటుంది. నాంపల్లి బ్యాచ్ తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఇప్పటికే మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ్ పార్టీకి రాజీనామా చేయటం బీజేపీలోని పరిణామాలకు అద్దం పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితో పాటు బీజేపీలో ఉన్న పాత కొత్త ఏదైతే ఉందో ఆ పాత కొత్త సమస్య సమసిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే బీజేపీ కొత్తగా అధ్యక్షుడు వచ్చిన తర్వాత రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాలో పర్యటన చేస్తున్నారు. మొన్న ఏదైతే నల్గొండ జిల్లా పర్యటన, ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటన చేసి పార్టీని బలోపేతం చేసేపోతున్నారు. అయితే ఒకవైపు అలా జరుగుతున్న పార్టీలో మాత్రం అసంతృప్తి అనేది జరుగుతూనే ఉంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్కే రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని చాలా మంది అనుకున్న నేపథ్యంలో చివరి వరకు ఆయన అధ్యక్షుడు అనుకున్న క్షణంలో వరకు ఉన్న తర్వాత ఆయన అధ్యక్షుడిని తప్పించి రామచంద్రరావుకి ఇవ్వడంతో ఏదైతే ఉందో ఈటల వర్గం వారు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈటల ఏదైతే పాత కొత్తగా నడుస్తుందో ఇప్పుడు ప్రత్యేకంగా బండి సంజయ్ గతంలో వారు ఈ మధ్య కొత్త గ్రూపులు లేవు ఎవరు లేరు, అందరూ ఒకటే పార్టీలో ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ నడుస్తుంది అనే కొంచెం కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మళ్ళీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే బండి సంజయ్ అన్నంత మాత్రాన జై సంజయ్ అదేవిధంగా జై మోడీ అన్నంత మాత్రాన ఎవరికి పార్టీలో లేదు, బీజేపీ అనాలి అనే విధంగా వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే ఏదైతే ఒక వ్యక్తిని నామస్మరణ చేయడం వల్ల పార్టీలో వాళ్ళకి స్థానం లేదు అనే బండి సంజయ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే బండి సంజయ్ వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారో అదేవిధంగా హుజూరాబాద్ కానీ అదేవిధంగా కమలాపూర్ ఏరియాలో ఎవరైతే ఈటలను విమర్శిస్తున్నారు, ఈటలపై ఆరోపణలు చేస్తున్నారు, అలాంటి వారికి మండల అధ్యక్షుల పదవి కానీ జిల్లా అధ్యక్షుల ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైతే ఈటల వర్గం ఉన్నారో వారిని దూరం పెట్టడం జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఈటల దగ్గర పంచాయతీ కూడా వాళ్ళు ఈటలతో చర్చించాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈటల వల్లనే మేము పార్టీలో ఉన్నాం, ఈటల కోసం అనే విధంగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో చూసుకుంటే బండి సంజయ్ ఈటల వర్గం ఎన్ని వర్గాల మధ్య ఏదైతే ఆధిపత్య పోరాటం సాగుతున్నది స్పష్టంగా కనిపిస్తుంది. రాజేంద్ర, ఇది ఎలా ముందుకు వెళ్ళిపోతుందో పార్టీని ఏ విధంగా ఉంచుతున్నది మాత్రం చూడాల్సిందే రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.